నమస్కారం. నా పేరు గండికొండలరావు, పిఠాపురం బీజేపీ నాయకుని. మీరు చూస్తున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ కాక్రోచ్ల ఉద్యమము అయిపోయింది అనుకుంటున్నారు. అయితే వాళ్ళ ఎజెండా అంతా వేరు. ఈ భారతదేశంలో అల్లకల్లోలాలు సృష్టించడం, వాళ్ళు విషం చిమ్ముతూనే ఉన్నారు. సాధారణంగా మనం కొంతమంది వ్యక్తులను చూసి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా అంటాం. ఇది వరకు ఆ పందులు అదే ఆహారంగా తినేవి. అయితే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బహిరంగ మల విసర్జన చేయకూడదని ఈ టాయిలెట్లని యుద్ధ ప్రాతిపదికన కట్టించడం వల్ల ఈ మధ్యన సమాజంలో అవి కనబట్టలేదు. అవి తినేసి ఆ ఒంటి నిండా రాసుకుని ఆ మార్కెట్లో అవి తిరిగే జనాల మీద ఆ దుర్గంధాన్ని వెదజల్లాయి. అటువంటి మనుషులు ఈ మధ్య మన మధ్య ఉంటున్నారు. వాళ్ళు ఎలా ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎలా ఆ దుర్గంధాన్ని ఈ సమాజానికి అంటిస్తున్నారు అనేది మీరు చూడండి. ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల నిరసనల్లో పోలీసులు ఆందోళనకారుల పట్ల చాలా విచక్షణారహితంగా బిహేవ్ చేశారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. సో ప్రభుత్వం చెబుతోంది, పోలీసులు చెప్తూ ఉన్నారు అటువంటిది ఏమీ జరగలేదు అని చెప్పేసి. కానీ నిన్న రాహుల్ గాంధీ ఈ పెల్లెట్లు తగిలి గాయాల పాలైన కొంతమంది విద్యార్థులతో మీడియా సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ మాట్లాడారు, ఆ విద్యార్థిని చూపించి ఆ విద్యార్థి శరీరం మీద ఉన్న గాయాలని కూడా మీడియా చూపించారు. సరే వీడియో मगर मैं ये समझाना चाहता हूँ पूरा मीडिया मगर मैं ये समझाना चाहता हूँ पहले गन कब लगी, पहले गन कब लगी, इसको कहते हैं पहले गन. Shop festive decor on Meesho and get up to 35% off. గాయమైంది, అదే రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు. ఇట్స్ పెల్లెట్ ఉపయోగించడం పెల్లెట్ గన్ యొక్క లక్షణమే. పెల్లెట్ గన్ అనేది నాన్ లీతల్ వెపన్ అంటున్నా కూడా అది వాస్తవంగా లీతల్ వెపన్. గాయపరుస్తుంది, బ్లైండ్నెస్ ఈవెన్ కనిపించుకోవచ్చు, లేకుంటే డీప్ గా ఇంజూర్ అయ్యే ఆర్గాన్స్ కూడా తెలియవచ్చు. అంటే చాలా ప్రమాదకరమైన వెపన్. ఆ వెపన్ వాడకూడదు అని హక్కుల సంఘాలు చాలా కాలంగా మాట్లాడుతున్నాయి కదా. కూడా అది ఏరియా వెపన్ కాదు. అంటే ఏరియా వెపన్ కు ఇండివిజువల్ వెపన్ కు తేడా. ఈ పెల్లెట్ గన్ ఏంటంటే ఇది ఏరియా వెపన్. అంటే ఒక ప్రాంతం అంటే ఈ పెల్లెట్ గన్లు వినియోగిస్తారు. ఇది కూడా చాలా దూరం నుంచి వినియోగించారు, నియర్ డిస్టెన్స్ నుంచి వాడకూడదు. సో ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెల్లెట్ గన్ యూజ్ పైన ఉంటాయి. మీరు గూగుల్ లో పెట్టి వస్తుంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ యూజ్ ఆఫ్ పెల్లెట్ గన్స్ అంటే వస్తాయి. మరి ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎక్కడ పోయాయి? మీరు ఈ నిరసనలకు వచ్చిన విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, వారి తల్లిదండ్రులకు కానీ, అమ్మాయిలకు కానీ ఎక్కడైనా భయంకర హింసాకాండలు చెలరేగేలా చూశారా? మీకు ఇంటర్నెట్ షెడ్యూల్ చేశారు. దాని ఉద్దేశం ఏంటి? మేము ఇలాంటి క్రూరమైన హింసాకాండ జరుగుతాం నిరసనకారుల పైన అని ముందుగానే ప్లాన్ చేసి అది బయటికి పొక్కకుండా ఉండేందుకు చాలా వ్యూహాత్మకంగా ఇంటర్నెట్ ను క్లోజ్ చేసేది. ఇంటర్నెట్ లేకపోతే లైవ్ టెలికాస్ట్ దొరికేది. ఇప్పుడు కనబడుతున్న వీడియోలు ఓన్లీ శాంపుల్ మాత్రమే. మీకు వందల వేల వీడియోలు దొరికేవి పోలీస్. నేను అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి చాలా మంది చెప్తున్నారు. అత్యంత భయంకరంగా పోలీసులు కొట్టారు. మామూలుగా కొట్టలేదు, మామూలుగా లాఠీ చార్జీ కాదు. ఆఖరికి మీకు బాష్పవాయువు కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బాష్పవాయువు ఇచ్చారు. ఇంత న్యాయమని మన బిడ్డల పైన, మన పిల్లల పైన, తీవ్రవాదులపై కూడా వాడండి, అక్బర్ కసబ్ లాంటి వారిపై కూడా వాడండి. ఇదేంటి మోడీ ప్రభుత్వం మేము యువతే మా భవిష్యత్తు, వికసిత భారత్ యువత కోసమే అని చెప్తూ యువత పైన, మన పిల్లల పైన మన ప్రభుత్వం అదేదో బ్రిటిష్ కాలపు ప్రభుత్వము దుర్మార్గమైన వలస పాలకులు ప్రయోగించాలంటే అర్థం ఉంది. ఢిల్లీ పోలీసులు డబ్బులు లేవా? ఢిల్లీ పోలీసులు ఎవరు? సాక్షాత్తు
అమిత్ షా నాయకత్వంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పనులు పడేది. వాళ్ళ డబ్బులు లేవా? మీకు 2022 మ్యానుఫాక్చర్ అది 2025 డిసెంబర్ లో దాని ఎక్స్పైర్ అయిపోయింది. కావాలని పిల్లలకు తీవ్రంగా నష్టం జరగాలి అని ఒక ఉద్దేశపూర్వకంగా ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్ ఉపయోగించారు. ఇంత దుర్మార్గం వచ్చింది. ఇంతకన్నా అమానవీయమైన అమానుషమైన అరాచకమైన ఇవాళ కొంతమంది పెద్ద పెద్ద నాయకులు అవి విచ్ఛిన్నకర శక్తులు ఎంటర్ అయ్యాయి, అరాచక శక్తులు ఎంటర్ అయ్యాయి. అసలు ఇలా ప్రభుత్వమే అరాచకాలకు పాల్పడితే సామాన్య ప్రజల్ని అనడం ఏంటి? ఇక మఫ్టీలో వచ్చారు. పెద్ద మఫ్టీలో ఎందుకు వచ్చారు పోలీసులు అంటే మేము కొడితే దొరకకూడదు. అయినా కొంతమంది యూనిఫామ్ ఉన్న పోలీసులు దొరికారు. మీకు ఒక ఢిల్లీ పోలీసుకు చెందిన ఒక సీనియర్ అఫీషియల్ అతను గుర్తించారు కూడా. అతను అమ్మాయిని ఉంటే ఒక్క చెప్పలు కొట్టాడు. ఎందుకు కొట్టాడు ఒక అమ్మాయిని? ఏమన్నా చూసారా ఈ విష ప్రచారం? ఏవైనా ప్రభుత్వాలు అక్కడికి నిరసనకారులు రావాలి, వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయాలి, అల్లకొల్లాలు సృష్టించాలని కోరుకుంటాయా? ఏం చెప్పు విద్యార్థుల మీద లాఠీ చార్జీ చేశారు అనే కోణంలోనే ఈ మేధావులు మాట్లాడుతున్నారు. లాఠీ చార్జ్ చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది పోలీసులకి? దేశ అత్యున్నతమైన పార్లమెంట్ మీద మేము తగలబెడతాం, పార్లమెంట్ని ముట్టడి చేస్తాం అంటే లాఠీ చార్జ్ జరగకుండా ఉంటుందా? మీరు విద్యార్థులకు లాఠీ చార్జ్ జరిగి గాయపడ్డారని మాట్లాడుతున్నారు. 150 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులు అంటే మన అంతర్గత శాంతి భద్రతల్ని కాపాడడానికి ఉన్నారు. మనం పండుగల్లో మనం ఇంటి దగ్గర చక్కగా పండుగలు జరుపుకుంటాం. మన శాంతి భద్రతలను కాపాడడానికి వాళ్ళ పండుగల్లో కూడా ఇల్లు వదిలి డ్యూటీలు చేయటం ఉంటుంది. ఆ పోలీసు వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళ కుటుంబాలు లేవా? ఆ పోలీసు వాళ్ళని కొట్టిన వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఈ నాగేశ్వరరావు ఏ రకంగా ఒక నెల క్రితం ప్రేరేపించాడు, ఇది లాఠీచార్జ్ జరగాలని కోరుకున్నాడు. ఇతని వీడియోలోనే అది అంశం ఉంది. ఆ వీడియోను కూడా మనం పరిశీలిద్దాం. అన్ని రకాల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ రోజు రోజుకు పెరుగుతుంది. మీకు ఈ క్రైసిస్, అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ పెరుగుతోంది, ఇన్ఫ్లేషన్ క్రైసిస్ పెరుగుతోంది. ఇది కూడా గమనిస్తే సో ఒకవైపు అన్ని రకాల అసంతృప్తులు కనిపిస్తున్నాయి, మరోవైపు అవాండాలు వేసడానికి అవకాశం ఉంది. దీని యాంటీ నేషనల్ అనే అవకాశం. అందుకే సోనమాన్ చెప్పాను, నేను మాట్లాడాను అభివృద్ధితోంది. నా నమ్మకానికి ఇచ్చింది ఇవేమి విదేశీ శక్తులు ఏవి కాదు. ఇప్పుడు విదేశీ శక్తులంటూ ఏమైనా అటాక్ చేసినా లేదా అరెస్ట్ చేసినా లేదా లాఠీ చార్జ్ చేసినా అది ఎవరికి తగులుతుంది? మీకు అది నీట్ ఎగ్జామ్ రాసి పేపర్ లీక్ తో బాధపడుతున్న వాళ్ళు, సిబిఎస్ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అని బాధపడుతున్నట్టు అది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ పాస్. సో అందువల్ల ఇది ప్రజల పైన పడే అంశం. అందువల్ల ఈరోజు జూన్ 6 జరిగేటువంటి ఒక నిరసన మోడీ ప్రాజెక్ట్ 12 years పొలిటికల్ లైఫ్ ఒక అతిపెద్ద ఛాలెంజ్ సెట్ తీసుకొస్తుంది. అయితే దీనికి వెంటనే రిజల్ట్ ఉందని నేను మొదట్లోనే చెప్పాను. చూశారు కదా, ఇది జూన్ 4న సుమారు నెల క్రితం చేసిన వీడియో. వీళ్ళ ఉద్దేశం 6న పిలుపునిచ్చి ఈ అల్లకొల్లాలో జరిగి ఈ లాఠీచార్జ్ జరుగుద్దని ఆయన వీడియోలోనే చెప్పడం జరిగింది. లాఠీచార్జ్ జరిగి ఎవరొకరు చనిపోతే అల్లకొల్లాలు సృష్టించాలనేది ఈ డీప్ స్టేట్ ఆలోచన. వీళ్ళందరూ ఆ డీప్ స్టేట్ కింద పనిచేసే పేటిఎం బ్యాచ్. దానికి కూడా మన దగ్గర ఒక వీడియో అనాలిసిస్తో ఉంది, చూడండి. స్టాప్ చేయండి. చెప్తాను, మన జూలై 17వ తారీఖు 2020 యుఎస్ ఎంబసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక డెమాన్స్ట్రేషన్ వెళ్ళచ్చు. ఇది వాళ్ళ వెబ్సైట్ లో ఉంది, ఎవరైనా చూడండి. యుఎస్ కాన్సులేట్ లో డ్యూటీలో కార్యాలయం ఇది ఇచ్చేసారు. ఈ సర్టిఫికేట్ ఏం చెప్పారు? 17వ తారీఖు జూలై 17 ఏమన్నారంటే, లార్జ్ క్రౌడ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్యాదర్ ఆన్ July 20 to 26 Central Delhi, particular areas surrounding Jantar Mantar and Parliament House.
ఇది ఎక్స్పెక్టెడ్ గ్యాదరింగ్ ఆఫ్ పొలిటిక్స్ అంటే జూలై 20వ తారీఖు గొడవలు జరుగుతాయి అని 17వ తారీఖు అమెరికన్ కౌన్సిల్ ఏదో చెప్పింది. అక్కడే కాదు, జూలై 21 కూడా ఇది కిసాన్ గాడ్ ఇన్ centrally expected to July 22 the relevance of according to the national park for organization planned in Delhi. అంటే మీరు అన్నారు రైతులు వస్తున్నారు ఆ విషయాలు జూలై 15 మీకు తెలియదు, నాకు తెలియదు, మీరు మీడియాలో ఉన్నారు. మీకు జూలై 17వ తారీఖు ఏ మీడియా ఛానల్ కూడా జూలై 20వ తారీఖు ఇంత పెద్దగా అయ్యే అవకాశం ఎవరు తెచ్చారు? ఎందుకంటే ఆ రోజు మంది చట్టసభల్లో అసలు ఏమీ లేదని 50-100 మంది వస్తే ఎవరు లేదు, ఎవరు లేదంటే అట్లా అనుకోలేదు. కాబట్టి అమెరికా తెలిసిన విషయం, సిఐఏ తెలిసిన విషయం, చాలా చోరు తెలిసిన విషయం. కొత్త ఏ రకంగా జరుగుతుంది, ఈ కొత్త ఎక్కడ జరుగుతుంది? కిసాన్ విషయం నాకు ఈ ప్రజలు నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది మీకు. 17వ తారీఖు తెలిసింది. నా అభిప్రాయం ఏంటంటే ఈ గొడవల్లో ఈ రకమైనటువంటి బీచ్ స్టేట్ నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఏ రకంగా రిజీవ్ చేస్తున్నారో ఆ రకంగా అమెరికా, సిఐఏ, జార్జ్ సోరోస్ బ్యాక్ అకౌంట్ ఇన్వాల్వ్ అయిందా అని మనం చూసారు కదా ఈ డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుంది అనేది. అయితే ముఖ్యంగా ఈ ఉద్యమం వల్ల జన్జీకి అర్థమైంది ఏంటంటే డీప్ స్టేట్ ఏ విధమైన కుట్రలు చేస్తుంది, ఏ రకంగా ప్రభుత్వాలను పడగొడుద్ది, ఏ రకంగా భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ యొక్క కుట్రల వల్ల శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ ఈ పేటీఎం బ్యాచ్లు అంతర్గతంగా భారతదేశంలో ఈ రకంగా సృష్టించడం వల్ల ఏం కోల్పోయింది అనేది అయితే పూర్తిగా అర్థమవుతుంది. దేశ రాజధానిలో ఏమి జరుగుతోంది అని ఆలోచింపేలా చేసింది. ఒకవైపు యువతరం విద్యార్థులు తమ డిమాండ్ల కొరకు కథం తొక్కుతుంటే ప్రభుత్వం నిర్బంధ కాండ ప్రయోగించింది. పార్లమెంట్ ఈ అంశాన్ని చర్చకు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దేశ రాజకీయాలనే కుదిపేస్తున్న ఢిల్లీ కాక్రోచ్ నిరసనలో అసలు ఏం జరిగింది? సో అక్కడ ప్రత్యక్షంగా నిరసనకారులతో పాల్గొని రాత్రంతా యువతరంతో విద్యార్థులతో గడిపి ఆ తర్వాత చలో పార్లమెంట్ లో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రకాష్ రాజ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఢిల్లీలో. థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు రావడానికి. సో లెట్ మీ ఫస్ట్ స్టార్ట్. అసలు ఏం జరిగింది ఢిల్లీలో? ఇప్పుడు ఎవరికి అర్థం కావడం లేదు. ఒకవైపు పోలీసులు గాయాలు తగిలాయంటున్నారు, పిల్లలకు గాయాలు తగిలాయంటున్నారు. వాట్ రియలీ హ్యాపెన్ దేర్? మీరు కరెక్ట్ చూస్తే సార్, మీరు నేషనల్ మీడియాలో చూపించట్లేదు ఏం జరిగిందని. అంటే నేను వెళ్ళా, అంటే నేను ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ బెంగళూరు కానీ ఇంకొకటి కానీ దాన్ని ఆర్గనైజ్ చేయడం కానీ, అపోజిషన్ ఎమ్మెల్యేస్ కొందరితో మాట్లాడడం కానీ, పార్లమెంట్ లో విషయాలు చర్చించాలి, పిల్లల్ని ఒకసారి కలవాలని. వ్యాంగ్చుక్ను తీసుకెళ్లిపోయిన తర్వాత మీరు చూసారు అందరూ ఎలా తీసుకెళ్లారు. ఓవర్ ద నైట్ ఒక ప్లాట్, కొత్త కమిషనర్ వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. సో ఐ వెంట్, అంటే ఊరికే మనం మాట్లాడడం కన్నా ఏంటి అది అని అక్కడ ఆ స్పాట్ లో ఉండాలి. నేను వెళ్ళాను, ప్రీవియస్ డే వెళ్ళి రోజంతా ఉంది. వాళ్ళందరూ అక్కడ లక్షలాది పిల్లలు పడుకుంటూ మాట్లాడుతూ వాళ్ళతో ఉండడం బెటర్. నెక్స్ట్ టైం మార్నింగ్ కూడా పార్లమెంట్ చలో నైట్ అంతా ఉన్నాను. నైట్ అంతా మనము ఆ పిల్లలతో చెప్తున్నది ఎందుకంటే 1,00,000 పిల్లలు యూజెస్ అంటే రాత్రి అంతా మనకు తెలిసింది వీళ్ళు అప్రమత్తం అయిపోయారు ఈ పోలీసులు. ఎలా తెలుస్తుందంటే వేరే వేరే ఆడపిల్లల మీద ఒక మగాడు పోలీసు కొడుతున్నాడు కదా దీని మీద, గుండె మీద. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే మొత్తం మీరు ఒక ట్రక్స్ లో రాళ్ళు, బ్యాటన్స్, అంటే హెల్మెట్లు, ప్రపోజిషన్, మీ టియర్ గ్యాస్, ఏం జరుగుతుందో తెలియదు. టియర్ గ్యాస్ ఇది, దాన్ని మళ్ళీ తిప్పడం, అంబులెన్సులు, అడిగితే డ్యూటీ చేస్తున్నామని యూనిఫామ్ లేవు, బ్యాడ్జెస్ లేవు. ఢిల్లీ స్ట్రీట్స్ లో ఆ ప్రొటెస్ట్ సైట్స్ లో యూనిఫామ్ లేకుండా గూండాలు. చూసారు కదా ఈ డీప్ స్టేట్ ఆడుతున్న నాటకాలు. ఇలా ఈ పేటీఎం నటులతో, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నది. ఈ విశ్వనాథ్, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక 4 మంచి విషయాలు చెప్పి వీడియోలో ఒక 40 అబద్ధాలు మాట్లాడుతుంటాడు. ఈ 4 మంచి విషయాలతో మనం కనెక్ట్ అవుతాం ఆ వీడియోకి. అక్కడి నుంచి తన పైత్యాన్ని మన నెత్తికెక్కించడానికి చూస్తాడు. ఈ చైనా కమ్యూనిస్టుల ద్వారా మన భారతదేశంలోకి నక్సలిజాన్ని తీసుకొచ్చి
నక్సలైట్ల ద్వారా ఏ విధమైన అంతర్గత సమస్యలు ఈ దేశంలో తీసుకొచ్చిందో మీరు చూశారు. అయితే ఇప్పుడు నక్సలిజం అంతమొందడం వల్ల అమిత్ షా గారు ఈ అర్బన్ నక్సలైట్ల ద్వారా ఈ రకమైన అస్థిరత్వం కలిగిస్తుంది. ఇక డీప్ స్టేట్ అమెరికా విషయానికి వస్తే ఈ మత మార్పిళ్ళ ద్వారా భారతదేశంలో మత మార్పిళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి విదేశీ నిధులు ఇస్తూ ఒక మతం మారినవాడు ఒక భారత వ్యతిరేక ఉగ్రవాదిలాగా తయారవుతాడు. దానికి ఉదాహరణ మొన్ననే మీరు చూశారు, జడ్జి శ్రవణ్ కావచ్చు, ఆ రావణ్ మాట్లాడే మాటలు కావచ్చు, ఏ రకంగా వాళ్ళు భారత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది. ఈ విషయాల పట్ల యువత చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.